అరే! మొన్నేమో అసలు కాలిక్యులేట్ అవ్వలేదు. ఇప్పుడేమో అన్నీ కాలిక్యులేట్ అవుతున్నాయి. బట్ అక్కడక్కడ కాలిక్యులేట్ అవ్వట్లేదు. ప్రతిసారి ఎందుకలా జరుగుతుంది? హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ సిరీస్ ఎక్సెల్ డైలీ ఆఫీస్ ఫిక్సెస్. ఈరోజు మనం ఒక కొత్త ఎర్రర్ అయితే చూస్తున్నాం. మామూలుగా సేమ్ ఫార్ములా ఇచ్చా అన్ని సెల్స్కి ఎక్కడ చూసినా సరే ప్రొడక్ట్, రైట్? ప్రొడక్ట్ ఏం చేస్తున్నాం మనం? యూనిట్ ప్రైస్ ఇంటూ యూనిట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. బట్ అన్ని చోట్ల ఫార్ములా వర్కౌట్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూసినట్లయితే ఎర్రర్ వస్తుంది. ఈవెన్ దో వాల్యూస్ ఉన్నా సరే, ఇక్కడ కూడా వాల్యూస్ ఉన్నా సరే ఎర్రర్ వస్తుంది. 56 into 2.99 చేస్తే ఆబ్వియస్లీ జీరో అయితే రాదు కదా, సమ్ నెంబర్ ఉండాలి. 90 into 4 వేస్తే సమ్ 400 అప్రాక్స్ నెంబర్ రావాలి, బట్ రావట్లేదు. సో ఇంకెక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయంటే తెలీదు. ఎందుకు వస్తుంది ఇలాగా, ఎందుకు అవుతుంది? మీకు ఐడియా ఉండుంటే ఈ పక్కన చిన్న గ్రీన్ డాట్ కనిపిస్తుంది కదా, ఇది కనిపిస్తే ఇది నెంబర్ ఫార్మేట్లో లేదు అని చెప్పి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఏదైనా సెల్లో నెంబర్స్ ఉండి కార్నర్లో, లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఈ బాక్స్ కనిపిస్తుంది అంటే స్మాల్ గ్రీన్ బాక్స్, అది నెంబర్ ఫార్మేట్లో లేదు, సమ్ ఎర్రర్ ఉంది ఫార్మేటింగ్లో అని అర్థం. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ చూపిస్తుంది. నెంబర్ స్టోర్డ్ ఎస్ టెక్స్ట్, దానివల్ల ఎర్రర్ చూపిస్తుంది. మనం దీన్ని కన్వర్ట్ టు నెంబర్ అని చెప్పి సింపుల్గా కన్వర్ట్ చేస్తే ఓకే, అవుట్పుట్ అనేది వస్తుంది. ఇందాక జీరో వచ్చింది, ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది. బట్ స్టిల్ కరెక్ట్ ఆన్సర్ ఇది అంటే కాదు. నార్మల్గా 56 into 2.99 చేస్తే మనకి సమ్ 160 ఆడ్ నెంబర్ రావాలి, బట్ రాంగ్ అవుట్పుట్ వస్తుంది. స్టిల్ సమ్ ఎర్రర్ అయితే ఉంది. దీనికి ఉన్న మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దీని రెజల్యూషన్ ఎలాగా అంటే మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చి సింపుల్గా చేసేది అందరూ 1తో మల్టిప్లై చేస్తారు. 1తో మల్టిప్లై చేసి 1కి డాలర్ పెట్టా, ఎందుకంటే మనం ఎక్కడ మూవ్ అయినా సరే 1 మూవ్ అవ్వకూడదు కాబట్టి డాలర్ పెట్టా. కిందకు వచ్చి మొత్తం అన్ని ఫార్ములా అప్లై చేయాలి. సో కంట్రోల్ డి నొక్కుతున్నా. కంట్రోల్ డి నొక్కగానే నాకు ఫార్ములా అప్లై అయింది. నాకు పక్క సెల్ కూడా కావాలి కాబట్టి కంట్రోల్ ఆర్. కంట్రోల్ ఆర్ నొక్కితే రైట్ సైడ్ కూడా సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ సెల్కి నేను ప్రొడక్ట్ ఫార్ములా ఇస్తే వర్కౌట్ అవుతుందా? ఎస్, వర్కౌట్ అవుతుంది. ఇక్కడ 56 ఉన్నది, కరెక్ట్ ఆన్సర్ 167. ఇక 90 ఉన్నది, కరెక్ట్ ఆన్సర్ 449.1. సో ఇలా మల్టిప్లై బై 1 చేస్తే టెక్స్ట్ ఫార్మేట్లో ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా టెక్స్ట్ ఫార్మేట్లో ఉంది. ఇక్కడ చూసారా చిన్న హైఫన్ ఉంది 2.99 ముందు. మనకి నార్మల్గా అయితే కనబడట్లేదు ఇది. బట్ ఎక్సెల్ బై డిఫాల్ట్గా మనం ఇన్పుట్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎక్సెల్ బై డిఫాల్ట్గా వాల్యూ తీసుకుని ఉండొచ్చు. సో అది టెక్స్ట్ ఫార్మేట్లో ఉంది. మనకి చూస్తే అన్నీ ఒకలాగా ఉన్నట్లు అనిపిస్తాయి, డిఫరెన్స్ ఎక్కడా తెలియదు. బట్ అక్కడక్కడ కొన్ని నెంబర్స్ ఇలా ఫార్మేటింగ్ డిఫరెన్సెస్ ఉండొచ్చు అనమాట. సో కరెక్షన్ చేయాలి అంటే, డేటా క్లీనింగ్ చేయాలి అంటే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఇది. సెకండ్ ఆప్షన్ వచ్చి ఒక చిన్న ఫార్ములా ఉంది, అది వచ్చి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ వాల్యూ. సో ఇది వచ్చి ఏం చేస్తుంది అంటే, ఈ నెంబర్ వాల్యూ మనం ఏదైనా సెల్ సెలెక్ట్ చేసి నెంబర్ వాల్యూ అనే ఫార్ములా ఇస్తే అది ఏ ఫార్మేట్లో ఉన్నా సరే నెంబర్ ఫార్మేట్లోకి మార్చేస్తుంది. సింపుల్. ఇప్పుడు అన్ని నెంబర్ ఫార్మేట్లో ఉన్నట్లు అగైన్ చెక్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్. చూడండి ఇక్కడ కూడా మనకి కరెక్ట్ అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇలా సింపుల్ సింపుల్ స్టెప్స్తో ఏదర్ మల్టిప్లై బై 1 చేయొచ్చు, లేదంటే ఫస్ట్లో చూపించినట్లు గ్రీన్ చెక్ బాక్స్ వచ్చినప్పుడు సింపుల్గా కన్వర్ట్ టు నెంబర్ అని కూడా చేసుకోవచ్చు. ఇలా 1 or 2 కేసెస్ ఉంటే కన్వర్ట్ టు నెంబర్ చేయడం అనేది ఈజీ. మీకు ఒక ఫార్ములా కావాలి అంటే ఏదర్ నెంబర్ వాల్యూ ఆర్ మల్టిప్లైడ్ బై 1. సో హోప్ దిస్ హెల్ప్స్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కొత్త ఎర్రర్తో కనిపిద్దాం. మీకు ఏదైనా స్పెసిఫిక్ ఎర్రర్స్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.